కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువులో వందనాలు. మనము ఆదికాండం యొక్క పుస్తకాన్ని మనం నేర్చుకుంటున్నాం. గత వారంలో నేను చెప్పిన గుర్తుందా, ఆదాము పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకున్నాడు అనే విషయాలు మనం నేర్చుకున్నాం. పాపమును ఒప్పుకొనగా కప్పుకున్న ఆదాము. వాస్తవానికి దేవుని ఎదుట పాపాన్ని దాచడం అనేది అసాధ్యమైన సంగతులు మనం నేర్చుకున్నాం. ఆదాము ఏమాత్రం కూడా తన పాపాన్ని ఒప్పుకోకుండా దాన్ని దాచుకొని అవ్వనే బాధ్యులుగా చేసినట్లు, దేవుని నిందించినట్లు మనము చూడాలి. ఈరోజు మరొక పాఠాన్ని మనం నేర్చుకున్నాం ఆదికాండం గురించి. ఆదికాండం 3:15 గురించి కొద్ది నిమిషాలు ఆలోచించాం. అది నిన్ను తల మీద కొట్టదు, చదవసారి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమి మీద కొట్టుదు అని చెప్పాను. హిబ్రూలో ఈ వచనాన్ని ప్రోటో ఎవాంగెలియం అని అంటారు. ప్రోటో ఎవాంగెలియం అంటే తొలి సువార్త తెలుగులో. ప్రోటో ఎవాంగెలియం అంటారు హిబ్రూ. అంటే తొలి సువార్త. అంటే ఈ వచనంలో సువార్త అనేది దాగి ఉంది. అంటే పాపం, ఆదామవులు పాపం చేసిన తర్వాత పాపాన్ని ఒప్పుకోకుండా దాన్ని దాచుకున్నప్పుడు ఆ వైరాన్ని దేవుడు కలగజేసినట్లు మనము చూడవచ్చు. అంటే ఎవరెవరికి దేవుడు వైరం కలగజేస్తున్నాడు అంటే ఈ వచనాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలోచించాలి. అసలు ఏంటి వైరము లేదా విరోధము ఎవరెవరికి అక్కడ మాట్లాడే వ్యక్తి ఎవరు? అక్కడ చెప్పాలి. నేను అడిగిన దానికి మీకు తెలిసినట్టు మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ మాట్లాడే వ్యక్తి ఎవరు? మొట్టమొదట దేవుడు మాట్లాడు. అక్కడ మాట్లాడే వ్యక్తి ఎవరంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? 3:15 దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? చదువు, మరలా ఒకసారి చదువు, మరలా చదువు సార్. మరి నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాడు. ఒకటి మాట్లాడే వ్యక్తి ఎవరంటే దేవుడు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అక్కడ సర్పంతో మాట్లాడుతున్నాడు. అంటే ఇందుకు సర్పం అంటే అక్షార్థమైన పాముతో మాట్లాడుతున్నాడా, లేదా ఆ సర్పం వెనక ఎవరైనా ఉన్నారా? అంటే వైరాన్ని కలగజేశాడు, వైరాన్ని. మరి నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేది, వైరము కలగజేసేది. అంటే మనకు అర్థం కావటానికి విరోధం. అంటే ఆ విరోధాన్ని కలగజేసిన వ్యక్తి ఎవరు? దేవుడు. అంటే విరోధాన్ని పెట్టిన వ్యక్తి ఎవరు? దేవుడు. అంటే దేవుడు విరోధం పెట్టాడు. దేవుడు విరోధం పెట్టాడు. ఎవరెవరి మధ్య దేవుడు విరోధం పెట్టాడు?
అనేది మనకు తెలియాలి. దేవుడు ఎవరెవరి మధ్య విరోధం పెట్టాడు. కొన్ని పదాలు మనకు అక్కడ ఉన్నాయి కదా, ఒకసారి నేర్చుకుంటాం. ఒకటి ఏమన్నా అక్కడ నీకును, ఒకటి నీకును అన్నాడు. 2 నీకును స్త్రీకిని. నెక్స్ట్ రెండో మాట ఏంటిది? నీ సంతానం అన్నాడు. నీ సంతానము అన్నాడు. తర్వాత మూడో మాట స్త్రీ ప్లస్ ఆమె సంతానం. స్త్రీ ప్లస్ స్త్రీ సంతానం. వీటికి అర్థాలు మనకు తెలియాలి. ఒకటి నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేది. వైరము కలగజేసింది. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు. అంటే మరలా అదంటే ఎవరో తెలియాలి మనకి. అది ఒకటి ముందు ఈ 3 పదాలకు అర్థం చూద్దాం. అంటే ఒకటి నీకు అంటాడు. నీకు అన్నాడు. నీకు అంటే అక్షార్థమైన పాము కాదు, అక్షార్థమైన పాము కాదు, అక్షార్థమైన సర్పము కాదు. అది భౌతికంగా మన కంటికి కనిపించే పాము కాదు. అంటే ఆ సర్పం వెనక ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. అంటే నీకు అంటే అక్కడ నీకు అంటే అపవాది, అపవాది లేదా సాతాను. అపవాది లేదా సాతాను. ఒకసారి చూద్దాం అన్నమాట. ఇప్పుడు హవ్వని మోసం చేసింది ఎవరు? అక్కడ అంటే అక్కడ సహజంగా ఏదైనా తోటలో కనబడేది ఎవరు మనకి? పాము, అంతే కదా. అంటే ఏదైనా తోటలో హవ్వతో మాట్లాడింది ఎవరు? సర్పం. హవ్వని మోసం చేసింది ఎవరు? సర్పం. అంటే భౌతికంగా కనిపించేది అది వాస్తవానికి. అంటే భౌతికంగా కంటికి కనిపించేది ఏంటిదంటే ఏదైనా తోటలో ఒక అక్షరార్థమైన పాము, సర్పము అనేది మనకి కనిపిస్తుంది. కానీ దాని వెనక ఎవరున్నారు? ఒకసారి సర్పము అంటే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. 2 కొరింథీ పత్రిక 11:3. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు. 2 కొరింథీ 1 కొరింథీ చదువుతున్నాడు. 2 కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. చాలు. అంటే హవ్వను మోసం చేసిన వ్యక్తి ఎవరు అంటే సర్పం, అంతేగా. అక్కడున్న మాట అంటే హవ్వను మోసం చేసింది ఎవరు? సర్పం మోసం చేసింది. ఎందుకే సర్పం అంటే ఎవరు? ఇంతకీ సర్పం అంటే ఎవరు? మీకు తెలుసు ఆ విషయం, కాకపోతే కొంచెం ఇవి వచ్చినట్టు క్లారిటీగా మనం నేర్చుకోవాలని మరలా అడుగుతున్నాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. అంటే సర్పం అంటే అక్కడ ఎవరు అనేది మనకి తెలియాలి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. అంటే మోసం చేసే అలవాటు ఒకరికి ఉంది. ఆది నుంచి మోసం చేసే అలవాటు ఒకరికి ఉంది. అక్కడ పౌలు ఏమన్నాడు? సర్పం అన్నాడు. ఇక్కడ యోహాను ఏమంటున్నాడు? సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిన. చాలు. ఆది సర్పం అంటే అక్కడ ఆది సర్పం అంటే ఆది. ఆది అంటే ప్రారంభం. ఆది అంటే అర్థం ఏంటంటే ప్రారంభం. అంటే ప్రారంభంలో ఉన్న సర్పం. ఇంతకు ఎవరు ఆ ప్రారంభంలో ఉన్న సర్పం? ఆ ప్రారంభంలో ఉన్న సర్పం ఎవరో కాదు, ఆ మహాఘట సర్పం ఎవరో కాదు, అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము. ఇప్పుడు టోటల్గా కాబట్టి ఇక్కడ నీకు అంటే బోర్డు కనిపిస్తుందా? ఇక్కడ నీకు అంటే ఎవరక్కడ? అపవాది లేదా సాతాను. అంటే సాతానుని ఇక్కడ
సర్పంతో పోల్చడం మనం చూడవచ్చు. అందుకే ఆది సర్పం అనే పదాన్ని ఉపయోగించాడు. అంటే ప్రారంభంలో వాడు సర్పరూపంలో ప్రత్యక్షమయ్యి హవ్వని మోసం చేశాడు. ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడును అని మాట్లాడుతున్నాడు. ఒకసారి మరలా 20వ అధ్యాయం చూడు. ఒకసారి అక్కడనే 20వ అధ్యాయము 2వ వచనం. 20వ అధ్యాయము 2వ వచనం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పము. చాలు. కాబట్టి ఏదెన్ తోటలో సర్పం అంటే ఎవరమ్మా? ఏదెన్ తోటలో హవ్వను మోసం చేసిన సర్పం ఎవరు? సాతాను. ఏదెన్ తోటలో హవ్వని మోసం చేసిన సర్పం ఎవరంటే సాతాను, అపవాది. ఇప్పుడు అక్కడ దేవుడు అక్షార్థమైన పావుతో మాట్లాడుతున్నాడా, అపవాదితో మాట్లాడుతున్నాడా? ఆదికాండం 3:15లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అపవాదితో మాట్లాడుతున్నాడు. దేవుడు అపవాదితో మాట్లాడుతున్నాడు. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదును. అదేం చేస్తుంది? నిన్ను తల మీద కొట్టుద్ది. నువ్వేం చేస్తావు? దాన్ని మడ మీద కొట్టు. ఇప్పుడు నీకు అంటే అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ నీ సంతానం అన్నాడు. నీ సంతానం అంటే ఎవరు మరి? నీ సంతానం అంటే ఎవరు? నీకు స్త్రీకి. 2 నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేస్తారు. నీ సంతానం అన్నాడు అంటే ఇప్పుడు టోటల్గా నీకు అంటే అర్థం, నీకు అంటే మనకు అపోజిట్ అర్థమైంది. ఇప్పుడు నీ సంతానం అంటే అర్థం ఏంటప్పుడు? నీ సంతానం అంటే అపోజిట్ సంతానం, అంతే కదా. నీ సంతానం అంటే అపవాది సంతానం. అంటే అపవాది సంతానానికి స్త్రీ సంతానానికి దేవుడు ఏం కలగజేశాడు? వైరం కలగజేశాడు. అపవాది సంతానానికి స్త్రీ సంతానానికి దేవుడు విరోధం పెట్టాడు. దేవుడు విరోధం పెట్టాడు. అపవాది సంతానం అంటే అపవాది కూడా సంతానం ఉందా? అపవాది కూడా పిలవలేదు కదా. అవును. పౌలు ఏథెన్స్ వారితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఆ విగ్రహానికి ఏథెన్స్తో మాట్లాడుతూ మనము దేవుని సంతానమై ఉండి అంటాడు. గుర్తొస్తున్న మాట, మనము దేవుని సంతానమై ఉండి అంటే పుట్టుకతోటి ఈ భూమి మీద పుట్టే ప్రతి మనిషి కూడా ఎవరి సంతానం? దేవుని సంతానం. చదువుదాం మాట. అంటే పుట్టుకతోటి ఈ భూమి మీద పుట్టే ప్రతి మనిషి కూడా దేవుని సంతానమే. ఈ దేవుని సంతానం కాలక్రమంలో అపవాది సంతానంగా మారిపోయారు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం చూడండి ఒకసారి. అంటే ఎన్నోసార్లు మీరు వచ్చినట్టు చదువుకుంటాము ఆదికాండంలో, కానీ దాన్ని కూలంకషంగా నేర్చుకుంటాం. 17వ అధ్యాయము 29వ వచనం. అపోస్తుల కార్యములు 17:29. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి. సంతానం ఎంతమంది సంతానం అంటారు? బహుశా పూర్వకాలంలో ఈ పదం ఎక్కువ ఉపయోగించేవాడు. ఇప్పుడు ఉపయోగించడం కానీ ఒకవేళ ఏమన్నా కనపడ్డారనుకో, ఏమయ్యా పెళ్లి చేసుకున్నావా, ఎంతమంది సంతానం నీకంటారు. కానీ భూమి మీద పుట్టే ప్రతి మనిషి కూడా ఎవరి సంతానము? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? నెక్స్ట్ టైం అది కనిపించింది అనుకో నాకు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అక్కడ కూర్చొని ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు కూడా దేవుని సన్నిధిలో కూర్చొని ఎందుకురా? పాఠం రాయట్లేదా? ఇటు పాఠం ఉన్నాయి కదా, తుడిపోయలేదు పాయింట్లో. వాస్తవానికి ఈ భూమి మీద జన్మించే ప్రతి వ్యక్తి కూడా దేవుని సంతానం. కానీ కాలక్రమంలో అపవాది యొక్క సంతానంగా మారిపోవటము మనం చూడవచ్చు. అపవాది యొక్క సంతానంగా మారిపోవచ్చు. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో అపవాదిని తండ్రిగా ఇక్కడ చూపించడం మనం చూడవచ్చు. అపవాదిని తండ్రిగా చూపిస్తుంటారు.
యోహాను సువార్త 8:4. తండ్రి యొక్క అపవాది సంబంధులు. అదిగో అంటే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలో నెరవేర్చబడుతున్నారు. అంటే అపవాదిని ఇక్కడ ఎలా చూపిస్తుండే యేసుక్రీస్తు వారు? ఒక తండ్రిగా చూపిస్తున్నాడు, అంతేనా? అంటే అపవాదిని ఒక తండ్రిగా చూపిస్తుందంటే వాడికి పిల్లలు ఉన్నట్లే కదా. ఇప్పుడు పిల్లలు లేకుండా తండ్రి అనే అర్హత వస్తుందా? తండ్రి అనే పోస్ట్ వస్తుందా? రాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అపవాదిని ఒక తండ్రిగా చూపిస్తుందంటే వాడికి పిల్లలు ఉన్నారు, వాడికి సంతానం ఉంది. అందుకే దేవుడు ఏం మాట్లాడాడు? నీ సంతానానికి, అపవాది సాతానా, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తానంటాడు. అందుకే బాప్తిస్మ ఇచ్చే యోహాను మాట మీకు గుర్తొస్తుందా? అరణ్యంలో బాప్తిస్మ ఇస్తూ తన దగ్గరికి బాప్తిస్మ పొందడానికి వచ్చిన యూదులతోటి యోహాను ఒక మాట అంటాడు. ఏమంటాడు? సర్ప సంతానమా. చదువు ఆ మాట కూడా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా. సర్ప సంతానం అంటే ఎవరమ్మా ఇక్కడ? సర్ప సంతానమా. ఏదైనా తోటలో ఆది సర్పం చూడండి, ఆ ఆది సర్పమైన సంతానం సర్ప సంతానమా అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరిని చూసి అంటున్నాడు ఆ మాట? పరిసయ్యుల్ని సద్దూకయ్యులను చూసి, అంటే యూదులను చూసి అంటున్నాడు, అంతే కదా. అంటే తన దగ్గరికి వచ్చిన యూదులను చూసి అంటున్నాడు, మనుషులను చూసి అంటున్నాడు. మీరెవరు? మీరు సర్ప సంతానం, మీరు సర్ప సంతానం. యేసుక్రీస్తు కూడా ఈ మాట మాట్లాడటం మనం చూడవచ్చు. 12వ అధ్యాయం చూడు, అక్కడనే 12వ అధ్యాయం 34 వచనం. 12:34. సర్ప సంతానమా. అదిగో సర్ప సంతానమా. పాము పిల్లలారా అన్నట్లు మనకు అర్థం కావాలంటే, పాము పిల్లలారా. ఎవరి పాము పిల్లలు? ఎవరి పాము పిల్లలు? 23వ అధ్యాయం చూడు ఒకసారి. 23వ అధ్యాయంలో ఇంకెలా మాట్లాడుతుంటాడు? 23వ అధ్యాయం 33వ వచనం. 23:33. సర్పములారా అది వచ్చారు. సర్పములారా సర్ప సంతానం అంటారు. యేసుక్రీస్తు వారు ఎవరిని చూసి మాట్లాడుతున్నాడు? చెప్పాలి. యూదులతో. ఇది మాట ఎవరిని పిలుస్తున్నాడు యేసుప్రభువు అంటే? యూదులను పిలుస్తున్నాడు. అంటే అపవాది సంతానం. అంటే అపవాది సంతానం ఎవరంటే పాపం చేసేవారు అపవాది యొక్క సంతానం, అంతేనా? పాపం చేసేవారు ఎవరి సంతానం? అపవాది యొక్క సంతానం. వారు సాతాను పిల్లలు అన్నమాట. సాతాను. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం వచ్చారు. మొదటి యోహాను 3వ అధ్యాయం 8వ వచనం. చదువు. మనము 3:8 కదా. మొదటి యోహాను అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అంటే పాపం చేసే వాళ్ళందరూ దేవుని సంబంధులా అపవాది సంబంధులా? పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా అపవాది సంబంధి. అంటే ఈ పాఠంలో భాగంగా మనకు అర్థం కావాలంటే పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా అపవాది యొక్క సంతానం. అపవాది యొక్క సంతానం. కింద చదువు 9 చదువు సార్. 9-10 వచ్చిన. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో అపవాది పిల్లలెవరో ఎవరు అపవాది పిల్లలు తెలుసుకోవచ్చు అంటే, ఈజీగా తెలుసుకోవచ్చు అంటే, తేటపడను. దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడను. ఎలా తెలుసుకోవచ్చు? ఆ ప్రవర్తనను బట్టి, ఆ మాటలను బట్టి, ఆ వ్యక్తిత్వాన్ని బట్టి, ఆ జీవితాన్ని బట్టి.
అంటే నీ సంతానము అని అక్కడ పరమదేవుడు. మనకి మత్తయి సువార్తలో చూస్తే ప్రాముఖ్యంగా సర్ప సంతానం అని యోహాను కానీ యేసుక్రీస్తు కానీ ఎవరిని పిలిచాడు? యూదులను పిలిచాడు. నెక్స్ట్ మూడోది స్త్రీ ప్లస్ స్త్రీ సంతానం. ఇంతకీ స్త్రీ సంతానం అంటే ఎవరు మరి? స్త్రీ సంతానం అంటే ఎవరు? స్త్రీ సంతానం. స్త్రీ సంతానం ఒకటి నీకు అంటేనేమో అపవాది, రెండు నీ సంతానం అంటేనేమో అపవాది సంతానం. అపవాది సంతానం అంటే ఎవరు? అపవాది యొక్క సంబంధులు. పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా అపవాది సంబంధం. మూడు స్త్రీ అన్నాడు. నెక్స్ట్ స్త్రీ సంతానం అన్నాడు. అంటే ఇక్కడ స్త్రీ సంతానం అంటే ఎవరు? అది మీకు తెలుసు. ఎవరు ఆ స్త్రీ సంతానము? యేసుక్రీస్తు. అంతే కదా. స్త్రీ సంతానం అంటే ఎవరు అంటే దీన్ని నెక్స్ట్ పాయింట్లో వివరిస్తాను. మళ్ళా నెక్స్ట్ పాయింట్లో దాని గురించి ఆలోచించేస్తాం. అంటే ఈ స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు మనం స్త్రీ సంతానం కాదు, మనము స్త్రీ పురుషుల సంతానం. యేసుక్రీస్తు వారు కేవలం స్త్రీకి మాత్రం పుట్టిన ఆయన, అంతే కదా. ఆయన పురుషుని ప్రమేయం లేదు. ఆయన జన్మలో యేసుక్రీస్తు వారి భూలోకానికి రావటంలో పురుషుని యొక్క ప్రమేయం లేదు. పురుషుని యొక్క ప్రమేయం లేదు కాబట్టే ఆయన లేఖనం ఏమని పిలిచిందంటే స్త్రీ సంతానం అని పిలిచింది. పురుషుని ప్రమేయం ఎందుకు లేదు? ఆయన ఆల్రెడీ జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాడు. ఇప్పుడు మనం ఉన్నాం జగత్తు పునాదికి ముందు లేము. అంటే ఆల్రెడీ ఆయన ఉన్న వ్యక్తి, ఆల్రెడీ ఈ లోకం పుట్టక మునిపే ఉన్న వ్యక్తి. అలాగ మరే గర్భంలోనికి ప్రవేశించి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చేసాడు. అంతేకాని ఆయన గతంలో లేని వ్యక్తి కాదు. ఆయన ఆల్రెడీ ఆదిలో ఉన్నాడు, జగత్తుకు ముందు ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నవాడు కాబట్టి, ఉన్న వ్యక్తి కాబట్టి స్త్రీ సంతానంలో జన్మించవలసిన అవసరం వచ్చిందనమాట. మనమైతేనేమో కేవలము మనము స్త్రీ పురుషుల సంతానము, క్రీస్తు మాత్రం కేవలం స్త్రీ సంతానం మాత్రం. అంటే టోటల్గా ఇక్కడ విరోధం ఎవరెవరికి? ఆటోమేటిక్ ఇప్పుడు పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు ఇంతకీ వైరం విరోధం ఎవరెవరికి? ఇది చెప్పొద్దు, ఇంకా అర్థం చెప్పాను కాబట్టి ఇది చెప్పమాకండి. టోటల్గా విరోధము వైరం అనేది ఎవరెవరికి? ఒకటి అపవాదికి లేదా సాతానికి, రెండు యేసుక్రీస్తుకి. అది అంటే టోటల్గా విరోధం అనేది ఎవరెవరికంటే అపవాదికి, రెండోది యేసుక్రీస్తుకి. అపవాదికి యేసుక్రీస్తుకు మధ్య విరోధం, వైరం. ఆ వైరాన్ని పెట్టిన వ్యక్తి ఎవరు? దేవుడు. నేనే కలగజేస్తాను, వైరాన్ని కలగజేస్తాను. అది అంటే ఎవరు? అది నిన్ను తల మీద కొట్టును. నిన్ను అంటే అపవాది. అంటే అది దాని గురించి చెప్తాను నెక్స్ట్ పాయింట్లో మనం ఆలోచించాం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే కొంచెం మనసు పెట్టాలి, ఈ వచనం మనకు అర్థం కావాలి. అంటే కొంచెం వివరంగా అర్థం కావడానికి దీన్ని కొంచెం మెసేజ్ని ఎక్స్పోజ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ అది నిన్ను తల మీద కొట్టుడు. అది ఏం చేస్తుంది? నిన్ను తల మీద కొట్టుడు. అది అన్న దగ్గర పుట్టినట్లో పదం ఉండొచ్చు సార్. ఏమని? ఆయన నిన్ను అంటే ఎవరు? నిన్ను అంటే ఎవరు? అపవాది. అంటే స్త్రీ సంతానం ఒక ఆయన వస్తాడు. స్త్రీ సంతానం ఒక ఆయన వచ్చి ఏం చేస్తాడంటే నీ తల మీద కొట్టేస్తాడు. నీ తల మీద కొట్టేస్తాడు. నువ్వేం చేస్తావు? ఆయన మడ మీద కొడతావు. నువ్వు ఆయన మడ మీద కొడతావు. ఆయన ఏం చేస్తాడు? నిన్ను తల మీద కొట్టేస్తాడు. అంటే తల మీద కొట్టమంటే తల అంటే తల మీద కొట్టమంటే తల మీద కొట్టడం, మడ మీద కొట్టడం. ఇది అందరూ ఏం చేశారంటే పాముకి అప్లై చేశారు. జనరల్ పాముకి అప్లై చేశారు. ఎందుకంటే పాము ఎక్కువ మడ మీద కలుగుతుంది. పాము ఎక్కడ కలవదా? పాముకి ఎక్కడ దొరికితే అక్కడ కలుగుతుంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కలుగుతుంది. కేవలం మడ మీదనే కలుగుతుంది. అంటే కేవలం మడ మీదనే అది కరవదు. అంటే దీన్ని ఎక్కువ మంది దేనికి అప్లై చేశారు? జనరల్గా తిరిగే పాములకి అప్లై చేశారు తప్ప అసలు దాని వెనకున్న మర్మం ఏంటనేది కొద్దిమంది గ్రహించలేకపోయారు.
అంటే మనుషులు కూడా ఏం చేస్తారు, కొంతమంది పాముని తల మీద కొడుతుంటారు. అందరు తలనే కుట్టి చంపుతారా? అందరు తలనే కుట్టి చంపరుగా. కాబట్టి అది అది అక్షరార్థమైన పాముకి మనం ముడివేయకూడదు. కాబట్టి మన భౌతికమైన పాముకి ఆ లేఖనాన్ని ఏం చేయకూడదు, ముడివేయకూడదు. దానికి ఆ లేఖనాన్ని ముడివేయకూడదు. మరి ఎవరెవరికి ముడివేయాలి? ఒకటి అపవాదికి, రెండు స్త్రీ సంతానమైన యేసుక్రీస్తుకి ముడివేయాలి. అది అపవాది గురించి మాట్లాడుతున్నాడు తండ్రి, రెండోది యేసుక్రీస్తు గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. కాబట్టి స్త్రీ సంతానం అంటే ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వచ్చేసి అపవాదికి తలని ఏం చేస్తాడంట, కొడతాడు. అక్షరార్థమైన పాము తలను కాదు. యేసుక్రీస్తు వచ్చి పాము తలను చిత్తకు తొక్కడు. ఇంతకది పాము అంటే అక్షరార్థమైన పాము కాదు, ఇది ఆది సర్పం. ఆది సర్పం అంటే ఎవరు? ప్రకటన గ్రంథంలో అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాగటి సర్పం. భౌతికంగా అక్కడ పాము కనపడొచ్చేమో, కానీ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అపవాదితో మాట్లాడుతున్నాడు. తల అంటే దీనికున్న మరొక పర్యాయ పదం శిరస్సు కదా. తల అంటే పర్యాయ పదం ఏంటంటే శిరస్సు. శిరస్సు అంటే ఇంకా మనకు అర్థం కావడానికి మనకు అర్థం కూడా ఒక మాట ఉంది గ్రంథంలో. ఇందాక మనం చదివిన 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ప్రతి స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. పురుషుడికి శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. ఇంతకీ శిరస్సు అంటే ఏంటి? అసలు అర్థం ఏంటి? శిరస్సు అంటే ఇప్పుడు స్త్రీకి శిరస్సు పురుషుడు అంటే అర్థం ఏంటి? అధికారి, అంతే కదా. అధికారి అంటే స్త్రీకి అధికారి పురుషుడు, పురుషుడికి అధికారి క్రీస్తు, క్రీస్తుకి అధికారి దేవుడు. అంటే తల మీద కొట్టమంటే అర్థం ఏంటి? తల మీద కొట్టమంటే అపవాది యొక్క అధికారం మీద కొట్టడం. అర్థమైందా? అంటే అది నిన్ను తల మీద కొట్టినంటే స్త్రీ సంతానమైన క్రీస్తు యేసువారు వచ్చేసి అపవాది యొక్క అధికారాన్ని కొడతాడు, అపవాది యొక్క అధికారాన్ని తీసేస్తాడు, అపవాది యొక్క అధికారాన్ని కొల్లగొట్టేసి క్రీస్తు యేసు తాను అధికారాన్ని పొందుకుంటాడు. నేను కన్ఫ్యూజ్ ఉందా? అర్థమైందా? అది నిన్ను తల మీద కొట్టినవు, నిన్ను తల మీద కొట్టినంటే అపవాది యొక్క అధికారం మీద కొట్టేస్తాడు. ఇంటికి అపవాదికి అధికారం ఎలా వచ్చింది? అపవాదికి అధికారం ఎలా వచ్చింది? అపవాది అధికారా? ఇంతకు అపవాది అధికారా అనేది మనం తెలియాలి. యోహాను సువార్త 14. అపవాది అధికారా అని అంటే అవును, అపవాది ఈ లోకాధికారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం చదువు ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. ఈ లోకాధికారి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు? అంటే ఈ లోకాధికారి అంటే ఎవరు? సాతాను, అపవాది. అంటే ఈ లోకం మీద అధికారం ఎవరికొందని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు? సాతానికి ఈ లోకం మీద అధికారం ఉంది, అధికారం వచ్చింది. ఇంతకీ అపవాదికి అధికారం అనేది ఎలాగొచ్చింది? లూకా సువార్త 4వ అధ్యాయం. ఇప్పుడు ఈ సమస్త సృష్టిని సృజించింది ఎవరు? దేవుడు. ఇప్పుడు సృష్టించిన ఆయనకి అధికారం ఉండదా? అసలు ఏమాత్రం కూడా సృష్టించిన వానికి అధికారం ఉండదా? సృష్టించడానికి అధికారం ఉండదు. ఇప్పుడు ఈ ఫోన్ నేను కొనుక్కున్నాను 10,000 పెట్టి, ఇప్పుడు ఈ అధికారం, దీని మీద అధికారం నాకుంటుందా మీకుంటుందా? ఎందుకంటే నేను కొనుక్కున్నాను కాబట్టి. ఇప్పుడు ఈ లోకాన్ని సృష్టించింది ఎవరు? దేవుడు సృష్టించాడు. ఇప్పుడు టోటల్గా మరి ఈ లోకం మీద అధికారం ఎవరికి ఉండాలి? దేవుడికి ఉండాలి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అధికారికి ఎవరు చూపిస్తున్నాడు? సాతాను చూపిస్తున్నాడు. అంటే మరి సాతానికి ఈ లోకం మీద అధికారం ఎలాగొచ్చింది వాడికి? లూకా సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, నాకు అప్పగింపబడి ఉన్నది. ఏమిటిది? ఈ అధికారమును,
ఈ రాజ్యముల మహిమయు నీకిస్తాను, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఇంతకు ఎవరు అప్పగించారు అపవాదికి? ఈ లోకం అపవాది చేతులకు వెళ్ళిపోయిందంట. ఎలాగా? ఎవరు అప్పగించారు? ఎలాగొచ్చింది అధికారము? అపవాదికి ఈ లోకం మీద అధికారం ఎలాగొచ్చిందంటే, ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో, పాపం చేసిన వెంటనే అపవాదికి అధికారం అనేది వచ్చింది. ఇందాక మనం చదువుకున్నాం కదా వాడి యోహాను పత్రికలో, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు, పాపము చేయువాడు అపవాది సంబంధం. అంటే పాపం చేసే వాళ్ళందరూ కూడా ఎవరి రాజ్యంలో ఉన్నారు? అపవాది రాజ్యంలో ఉన్నారు. అపవాది రాజ్యంలో ఉన్నారు. అపవాది యొక్క సభ్యత్వాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఈరోజు రాజకీయ పార్టీలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా ఏం చేస్తారంటే సభ్యత్వం తీసుకుంటారు కదా. సభ్యత్వం తీసుకోమంటారు. అంటే ఇదిగో మా పార్టీలో ఎంతమంది ఉన్నారు, ఇదిగో మా పార్టీలో ఇన్ని లక్షల మంది ఉన్నారు, ఇదిగో ఇన్ని లక్షల మంది మా పార్టీలో సభ్యత్వం తీసుకుంటారు. అంటే ఎప్పుడైతే ఏదైనా తోటలో ఆదామవులు పాపం చేశారో అక్కడ అపవాది యొక్క పార్టీ అనేది ప్రారంభమైంది. వాడి అధికారం అనేది అక్కడ ప్రారంభమైంది. ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కొడుకులు పుట్టారు, కయ్యను హేబెలు. ఇద్దరిలో ఒకడేమో అపవాది పార్టీ, ఇంకొకడేమో దేవుని పార్టీ. అవునా కాదా? మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయ్యి, అంటే వాడు అపవాది పార్టీలోకి వెళ్ళిపోయాడు. అంటే ఆ విధంగా అపవాది యొక్క పార్టీ సభ్యత్వం అనేది విపరీతంగా పెరిగిపోయింది. అంటే పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా ఎవరి పార్టీలోనికి, ఎవరి రాజ్యంలోనికి వెళ్తున్నాడు? అపవాది యొక్క రాజ్యంలోనికి వెళ్తున్నాడు. అంటే మనిషి పాపం చేయడం ద్వారా అపవాదికి లోకం మీద అధికారం అనేది వచ్చింది. అప్పుడు ఏదైనా తోట దేవుడు ఏం చేశాడు? ఇదిగో నీ అధికారాన్ని కొట్టేవాడు కూడా వస్తాడు. జెండా ఎగరవేసావు కదా నువ్వు ఏదైనా తోటలో, పార్టీ స్థాపించావు కదా నువ్వు. ఇప్పుడు నీ పార్టీని, నీ జెండాని కొట్టేసి, నీ అధికారాన్ని కొట్టేసి లాక్కునేవాడు ఒకడు వస్తాడు. ఆయన ఎవరో కాదు, ఇదిగో స్త్రీ సంతానం అని మాట్లాడుతున్నాడు. అపవాది లోకాధికారి. అర్థమవుతుందని చెప్తుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక. వాడు అధిపతి అని కూడా మాట్లాడుతుంటాడు. అవిధేయులను ప్రేరేపించే శక్తికి అధిపతి అని మాట్లాడుతుంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడ ఒకసారి. 2వ వచనంలో, 2వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. ఎవరింటికి వాయుమండల సంబంధమైన అధిపతి? రెండవ వచనంలో, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతి. వాయుమండల సంబంధం, వాయుమండలం అంటే వాయుమండలం. ఆ వాయుమండల సంబంధమైన అధిపతి ఒక అధిపతి ఉన్నాడు అనమాట. ఎవరు అధిపతి? సాతాను. ఆ అధిపతి ఎవరో కాదు, సాతాను. అంధకార సంబంధమైన అధికారంలో ఈ లోకం ఉందన్నమాట. ఎప్పుడైతే పాపం ప్రారంభమైందో అపవాదికి ఒక అధికారం అనేది వచ్చేసింది. అపవాది యొక్క అధికారాన్ని కొల్లగొట్టేవాడు స్త్రీ సంతానం తీసేసి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము చదువు. ఇక్కడ ఒక దృశ్యము యోహానికి కనిపిస్తున్నట్టు మనం చూడవచ్చు. 1వ వచనం. అప్పుడు చదువు. అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడింది. చదువు. అప్పుడు పరలోకమున ఒక గొప్ప సూచన కనబడింది. గొప్ప సూచన కనబడింది. అదేదనగా సూర్యుని ధరించుకునే ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రములు గల కిరీటములు ఉండెను. ఎవరు ధరించుకుంది? ఒకటి స్త్రీ కనిపించింది ఆయనకి. స్త్రీ ఏం ధరించుకుంది? చుడీదారా? చుడీదారును ధరించుకున్న స్త్రీ కాదు ఆవిడ, సూర్యునే ధరించుకుందంట. ఆవిడ సూర్యుని ధరించుకుంది. సూర్యుని ధరించుకున్న స్త్రీ. పాదాల క్రింద ఎవరున్నారు? చంద్రుడు. శిరస్సు మీద ఏమున్నాయి? 12 కిరీటాలు, నక్షత్రంలో కిరీటములు. నెక్స్ట్ 2వ వచనం.
ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేసినను. సూర్యుని ధరించుకున్న స్త్రీ గర్భం ధరించి కేకలు వేస్తుంది ఆ ప్రసవ వేదనలో. ఆవిడ ఒక స్త్రీని, ఒక శిశువుని కన్నది. 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములు. చాలు. మహాఘట సర్పం అంటే ఎవరక్కడ అంటే అపవాది. ఇప్పుడు అందుకే ఆ సూర్యుని ధరించిన స్త్రీ ఎవరో ఇప్పుడు చెప్పలే, తర్వాత ఇప్పుడు చెప్తాను మీకు. ఆ సబ్జెక్ట్ వేరు. మనకి ఇప్పుడు పాయింట్ ఏంటంటే అపవాదికి ఈ లోకం మీద అధికారం ఎలాగొచ్చింది అనేది మనం ఆలోచన చేస్తాం. యోహానికి ఒక మహాఘట సర్పం కనిపించింది. ఆ మహాఘట సర్పానికి ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలు 10 కొమ్ములు, తలల మీద కిరీటం. అంటే దాని అర్థం ఏంటి? అధికారం. అంటే టోటల్గా అపవాదికి అధికారం ఏదైతే తోటలో ప్రారంభమైంది, యేసుక్రీస్తు వారు భూమి మీదకి జన్మించే సమయానికి ఒక సంపూర్ణమైన అధికారంతో వాడు అది లేదా పుట్టినట్లు ఏమన్నాడు ఆయన అంటే ఎవరు? అది లేదా ఆయన అంటే ఎవరు? మీకు తెలిసినట్లు క్రీస్తు కన్యక గర్భవతి కుమారుని కను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. నీ సంతానం ఆమె సంతానం. గలతీ పత్రిక 4వ అధ్యాయం ఒకసారి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి ఒకసారి. గలతీ పత్రిక 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన చాలు స్త్రీ యందు పుట్టి. యేసుక్రీస్తు గారు ఎక్కడ పుట్టినంట? స్త్రీ యందు పుట్టాడు. స్త్రీ యందు పుట్టాడు. స్త్రీ సంతానం అంటే క్రీస్తు యేసు వారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. 1:16. మరియు 1:16. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. కాబట్టి ఇందాక 3:15లో స్త్రీ సంతానం అంటే ఎవరమ్మా? స్త్రీలారా క్రీస్తు యేసు కదా. కాబట్టి అందుకే ఇక్కడ కల్తీ పత్రుడు చాలా చక్కగా మాట్లాడారు క్వశ్చన్. స్త్రీ యందు పుట్టి. ఇక్కడ మత్తయి సువార్త కూడా మత్తయి ఏమంటాడు? ఆమె యందు. ఆమె యందు అంటే మరియ యందు, స్త్రీ యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. టోటల్గా వచ్చిన భౌతికమైన పాముకి మనుషులకు మధ్య వైరమా? కాదు. భౌతికమైన పాముకి భౌతికమైన మనుషులకు మధ్య కలగజేసిన వైరము కాదు. మరి ఎవరెవరికి? ఆది సర్పమైన అపవాదికి స్త్రీ సంతానమైన యేసుక్రీస్తుకు మాత్రమే తప్ప వేరొక దానికి దాన్ని ముడివేయకూడదు. చివరిగా మనకు పాయింట్ తీసుకొస్తుందా? చివరిగా మనకు పాయింట్ చూడండి. ఎలా అధికారాన్ని కొట్టేశాడు మరి? 4. అపవాది అధికారములు క్రీస్తు కొట్టివేయట. ఇందాక అరణ్యంలో ఒక ఆఫర్ చేశాడు కదాడు అపవాది. ఏమైనా ఆఫర్ చేశాడు? నువ్వు తినక నాకు సాగిలిపడి నమస్కారం చేసావనుకో, ఏం చేస్తాను? ఇదిగో ఈ లోకరాజ్యము, ఈ లోకాధికారం మొత్తం కూడా నీకు ఇచ్చాడు. కానీ అసలు వాస్తవానికి దేవుని సంకల్పంలో, దేవుని ప్రణాళికలో అపవాదిని నాశనం చేసి, అపవాదిని ఓడించి, అపవాదిని కొట్టివేసి అధికారం ఎలా తీసుకోవాలి అనేది పరమదేవుడు ముందుగానే సంకల్పం చేశాడు.
ఎలాగా? యోహాను సువార్త 12వ అధ్యాయం చూడు ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 30వ వచనం చూడు ఒకసారి. యోహాను సువార్త 12:30. అందుకు యేసు చూడాలి అందరూ, లేకుంటే 31 చదువు. ఇప్పుడు 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 ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడెను. ఇప్పుడు అనే 2 పదాలు ఉపయోగించారు కదా అక్కడ. ఇప్పుడు ఒకటి, ఈ లోకానికి తీర్పు జరగబోతుంది. నెంబర్ 2, ఈ లోకాధికారి ఏం చేయబోతున్నాడు? ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడుచున్నాడు. ఈ లోకాధికారి అంటే ఎవరు? అపవాది, సాతాను. అంటే సాతాను నేను ఏం చేయబోతున్నాను? బయటికి త్రోసేస్తున్నాను. ఎప్పుడు అంటే యేసుక్రీస్తు వారు అపవాదిని ఎప్పుడు త్రోసేస్తున్నాడు బయటికి? యేసుక్రీస్తు వారు అపవాదిని ఎప్పుడు త్రోసేస్తున్నాడు? ఇప్పుడు అంట కదా. ఇప్పుడు అంటే ఎప్పుడు? నెక్స్ట్ 32వ వచనం చదువు. ఎప్పుడు ఆ విషయం మాట్లాడతాను. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందనని చెప్పాను. ఎప్పుడు తెలుసా? అంటే ఎప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడతాడు? ఎప్పుడైతే నేను భూమి మీద నుంచి పైకెత్తబడతానో, నేను భూమి మీద నుంచి పైకెత్తబడిన తర్వాత ఈ లోకాధికారిని అపోజ్ ఏం చేయబడతాడు? వాడు బయటికి త్రోసివేయబడతాడు. మెడబెట్టి, కొంతమంది మనుషుల్ని మెడబెట్టి త్రోసేస్తారు బయటికి. అంటే మెడబెట్టి బయటికి త్రోసేసినట్లు క్రీస్తు అపవాదం ఏం చేశారంటే మెడబెట్టి బయటికి త్రోసేశాడు. ఎప్పుడు త్రోసేశాడు? యేసుక్రీస్తు వారు భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు. అంటే భూమి మీద నుంచి పైకెత్తబడటం అంటే చెప్పు. భూమి మీద నుంచి పైకెత్తబడటం అంటే చనిపోయి తిరిగి లేచి పునరుద్ధరణ తర్వాత. అవునా? సరే, నెక్స్ట్ వర్షన్ చదవండి. అప్పుడు దానికి లింక్ ఉంది కొంచెం. ఇప్పుడు 33వ వచ్చి జనసమూహము 33. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెను సూచించుచు ఆయన ఈ మాట చెప్పాడు. ఇప్పుడు ఈ వచ్చిన ప్రకారం ఎప్పుడు చెప్పండి ఒకసారి. ఇంటికి నా ప్రశ్న అర్థమైందా? యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే భూమి మీద నుంచి పైకెత్తబడతాడో అప్పుడు ఈ లోకాధికారి ఏం చేయబడతాడు? పడతాడు కాబట్టి త్రోసేయబడుతున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు భూమి మీద నుంచి పైకెత్తబడింది ఎప్పుడు? దానికి నెక్స్ట్ వచనానికి అర్థం చెప్పాడు మరలా. తాను పొందబోవు ఏమన్నా అక్కడ? తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెను సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. భూమి మీద నుంచి పైకెత్తబడటం అంటే పునరుద్ధానం తర్వాత పరలోకానికి వెళ్ళిపోవటం కాదు. అప్పుడు కాదు సహోదరులారా. ఎప్పుడు తెలుసా? కల్వరి శిలువలో ఉన్నప్పుడు. కల్వరి శిలువలో భూమి మీద నుంచి పైకెత్తబడటం అంటే ఇదిగో క్రీస్తు యేసు వారు కల్వరి శిలువలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు కల్వరి శిలువ ఎక్కాడో, ఎప్పుడైతే క్రీస్తు యేసు వారు ఆ కల్వరి శిలువలో చనిపోయాడో, యేసుక్రీస్తు వారు చనిపోయిన వెంటనే ఎవరి అధికారం త్రోసివేయబడింది? అపవాది యొక్క అధికారం త్రోసివేయబడింది. మనం చిన్నప్పుడు బహుశా కొన్ని సినిమా చూసాం. మాయల పకీరు ప్రాణం ఎక్కడుందంట? మాయల పకీరు ప్రాణం ఎక్కడుందంట? చిలకలో ఉందని ఆ కథలు ఉంటాయన్నమాట. అంటే మాయల పకీరు ప్రాణం ఆ చిలకలో ఉందో లేదో అది కథ. కానీ అపవాది యొక్క నాశనం, అపవాది యొక్క ఓటమి ఎందులో ఉంది? ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. అపవాది యొక్క నాశనం, అపవాది యొక్క ఓటమి ఎందులో ఉంది? ప్రాథమిక ప్రశ్నలు ఇవి. ప్రాథమిక ప్రశ్నలు అంటే బేసిక్ ప్రశ్నలు ఇవి. బేసిక్ ప్రశ్నలు ఇవి. చెప్పు చదువు అన్నమాట. సిలువ అన్నది నువ్వు సిలువ అన్నావు కదా. సిలువ కాదు, ఇంకా అందుకే ముందుగా వెళ్ళమన్నా. ఫిబ్రవరి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుతాను చెప్తాను. అపవాది యొక్క నాశనం ఎక్కడుందనే విషయాన్ని అక్కడ మాట్లాడుతుంది.
2:14 కాబట్టి కాబట్టి ఆ ఆ పిల్లలు ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైన ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణ్ణి ఇందుకు ఎవరోడు మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. దేవుడు ఏమి లింక్ పెట్టాడు ఆయన, మహా అద్భుతమైన మాటలు. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. అంటే అపవాది యొక్క నాశనం ఎక్కడుందమ్మా? చెప్పమ్మ ఒకసారి. అక్కడే ఉంది. ఎవరి మరణంలో అంటే చూడండి లింక్ ఎలాగుందో. ఇప్పుడు వాస్తవానికి సిలువ లోకం ఏం చేస్తుంది? వెరితనంగా ఉంది కదా. 3 మేకులు పీక్కోలేని పీసు నోటుకు వచ్చిందని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సహజంగా సిలువలో ఏం కనిపిస్తుంది తమ్ముడు? ఒక అసమర్థత, ఒక చేతకంతనం, ఒక ఓటమి కనిపిస్తుంది. అవునా? యేసు నిన్ను రక్షించుకో, దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు లేపేవాడా, దిగు, మేము నమ్ముతాం ఇప్పుడు దేవుని కుమారుడని. చివరికి సిలువ మీద దొంగడు ఏం చేశాడు? నువ్వు క్రీస్తు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించరాదు. నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దూకు, కిందికి దిగు, లేకపోతే సిలువ మీద నుంచి కిందికి దిగు. ఆనాడు అపవాది కూడా అయితే అరణ్యం ఏం చేశాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకుము. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? నువ్వు సిలువ మీద నుంచి దిగు. అసలు ఆయన కనుక ఇప్పుడు సిలువ మీద నుంచి దిగే సామర్థ్యం, శక్తి ఆయనలో లేదా? ఒకవేళ ఆయన దిగాడు అనుకో, ఎవరికి ఓటమి లేదు, ఎవరికి రక్షణ లేదు, మనకు రక్షణ లేదు, వాడికి ఓటమి లేదు. ఇప్పుడు లోకానికి మరణం ఎలా కనిపిస్తుంది? లోకానికి మరణం ఒక చేతకంతనంగా, ఒక అసమర్థత కనిపించవచ్చు. కానీ సిలువ మరణం అనేది దేవుని జ్ఞానం, అది దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం ఉంది, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క మర్మం ఉంది. అంటే యేసుక్రీస్తు యొక్క సిలువ మరణానికి, అపవాది యొక్క నాశనానికి దేవుడు ఏం చేశాడంటే ముడిపెట్టేశాడు. మరణము ద్వారా నశింపజేయుటకును. మరణము ద్వారా అర్థమవుతుంది సత్య. కాబట్టి క్రీస్తు యేసు వారు అపవాది యొక్క అధికారాన్ని ఎప్పుడు కొట్టేశారంటే, ఎప్పుడైతే ఆయన భూమి మీద నుంచి పైకి ఎత్తపడ్డాడో, అంటే సిలువలో ఎప్పుడైతే క్రీస్తు యేసు వారు ఎత్తపడ్డాడో వాడి అధికారం కొట్టివేయబడతాడు. అదిగో ఇప్పుడు ఈ లోకాధికారి త్రోసివేయబడుతున్నాడు. కాబట్టి సిలువలో క్రీస్తు యేసు వారు అపవాదిని జయించాడు. సిలువల్లో క్రీస్తు యేసు అపవాది జయించాడు. ఆయన చనిపోయి అపవాదిని ఓడించాడు. బ్రతికితే కాదు, చనిపోయి ఓడించాడు. చావులో ఓటమి కనిపిస్తుందేమో సమాజానికి, కానీ క్రీస్తు యేసు యొక్క చావులో ఒక విజయం కనబడుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడు ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మరియు 13 కలిసి ఉన్నాయి కదా, నేను చదువుతున్నాను. మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఇనుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవురాత్రులు తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి, అదిగో నెక్స్ట్ మాట చూడండి ఒకసారి. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసిను. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచారు. సిలువ చేత జయోత్సవముతో ఎవరెవరిని? ప్రధానులని, అధికారులని, అపవాదిని, వాడి సంబంధులని, వాడి శక్తులని, వాడి కుయుక్తులని టోటల్గా క్రీస్తు వారు ఏం చేశారంటే ఆ సిలువలో జయించేశాడు క్రీస్తు వారు. ఎప్పుడైతే కలవరి సిలువలో క్రీస్తు వారు చనిపోయాడో, ఇదిగో ఈ 3:15 వాక్యం నెరవేరుతాడు. తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగేశానని చెప్పి క్రీస్తు తన ప్రాణాన్ని వదిలేశాడు. ఎప్పుడైతే ప్రభు ఆ శిలువలో చనిపోయాడో, ఇదిగో ఈ లేఖ నెరవేరినట్లు మనం చూడవచ్చు. ఇక అధికారము అపవాదికారం. అందుకే యేసుక్రీస్తు వారు మృతుల నుంచి తిరిగి లేచి అపోస్తుల దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. అంతకుముందు ఈ లోకం మీద అధికారి ఎవరు? సాతాను. ఇప్పుడు ఈ లోకం మీద అధికారి ఎవరు? మరి చివరిగా 2 వచనాలు చదువుకుందాం, మిమ్మల్ని విసిగించును.
ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7 నుంచి నేను చదువుకుంటాను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగిన మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయాలని ఉండగా, ఘటసర్పం అంటే అపవాది, ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసేది కానీ గెలవలేకపోయాయి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాయి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతానని పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడినవి. 10వ మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటుంది, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరపోకుండా అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక, ఇది నెక్స్ట్ మాట చూడండి ఒకసారి, గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. యేసుక్రీస్తుకి అధికారం ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తుకి అధికారం ఎప్పుడు వచ్చింది? కాబట్టి ఇప్పుడు అధికారం ఎవరిది? ఇప్పుడు అధికారం ఎవరిదంటే అపవాది కాదిక, ఎవరిది? క్రీస్తుది. ఇప్పుడు క్రీస్తు శిలువ మరణం పొందకమునుపు అధికారం ఎవరిది? అపవాది. నీకు ఇప్పుడు అధికారం ఎవరిదంటే క్రీస్తు చేస్తుంది. 11:15 కూర్చోదు పక్కనే 11:15. ఏడవ దూత బోరము దినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును. అంతకుముందు ఎవరిది? శిలువ మరణానికి ముందు ఎవరిది? ఎవరండి ఇందాక? ఇదిగో ఈ లోకాధికారం ఈ రాజ్య మహిమ నాకు అప్పగించబడింది, నీకు ఇచ్చేస్తాను, నాకు సాగిటి నమస్కారం చేస్తాను. నీకు నమస్కారం చేసి కాదు, నీ కాళ్ళకు నమస్కారం చేసి కాదు, నా కాళ్ళతో నిన్ను తొక్కి నీ అధికారం తీసుకుంటాను. అంతేనా? అపవాది ఆఫర్ చేశాడు, నా కాళ్ళకు నమస్కారం చేసి అధికారం ఇస్తాను. నీ కాళ్ళకు నమస్కారం చేయటం కాదు, కానీ నా కాళ్ళతోటి సిలువలో ఒక రోజు నుండి తొక్కి, నీ తలను చితకు తొక్కి నీ అధికారం నేను తీసుకుంటాను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టుడు. అంటే మడమ మీద కొట్టుడు అంటే బహుశా క్రీస్తు వారు చనిపోవటము అని అర్థమై ఉండొచ్చు. లేదా క్రీస్తు వారిని మేకులతో ఎక్కడ కొట్టబడ్డాడు? ఆయన పాదాలతోటి మేకులతో కొట్టబట్టడం కూడా మీకు తెలిసింది. అంటే ఇక్కడ నుంచి అధికారం ఇవ్వడంటే క్రీస్తు వారు అంటే అది నేను తల మీద కొట్టుననే మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి క్రీస్తు వారు వారి తలను చితకు తొక్కారు. అందుకే నువ్వు దేవుని కుమారుడైతే శిలువ నుంచి దిగు అన్నాడు. ఎందుకు? ఆ సిలువలో యేసుక్రీస్తు వారు క్రీస్తు యొక్క తలను ఏం చేస్తున్నాడు? తొక్కుతుండు కాబట్టి వాడు అనుచరుల చేత ఏం చేస్తుందంటే ప్రభువుని ఇంకా రోషం కలగజేస్తున్నాడు. దేవుని కుమారుడు దేవుని గురించి చెప్పుకున్నావు కదా, నువ్వు ఒకవేళ కిందికి దిగామనుకో మేము అప్పుడు నమ్ముతాం అంటాడు. దిగడాయన. ఎందుకంటే ఆ సిలువలో పోరాటం జరుగుతుంది. ఎవరెవరికి మధ్య పోరాటము? క్రీస్తుకి అపవాదికి మధ్య పోరాటం. దేనికోసం పోరాటం జరుగుతుంది? అధికారం కోసం పోరాటం జరుగుతుంది. అద్భుతంగా క్రీస్తు వారు ఆ కలవరి సిలువలో వాడిని ఓడించాడు. యేసుక్రీస్తు వారు సిలువలో అపవాదిని ఎలా తొక్కాడో దేవుని పిల్లలందరూ కూడా ఏం చేయాలంటే అపవాదిని త్రొక్కాల్సిన అవసరం ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము చివరిగా 20వ వచనం చదువు చేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు త్రొక్కించును. ఒకరోజు క్రీస్తు వారు వాడి తలను చితకు తొక్కాడు. క్రీస్తు ఒక్కడు మాత్రమే కాదు, కానీ ఇంకా ఎవరు తొక్కాలంట? క్రీస్తునందున్న ప్రతి వ్యక్తి, క్రైస్తవుడైన ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే అపవాదిని కాళ్ళ కింద తొక్కాలి. ఆల్రెడీ వాడు ఓటమి పాలైపోయాడు, ఆల్రెడీ వాడు ఓడిపోయిన వాడు మన దగ్గరకు వస్తాడు. మీ విరోధి అపవాది గర్జించి సింహం వలె వెదుగుతూ తిరుగుతున్నాడు. కాబట్టి ఓడిపోయినాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాడు. అప్పుడు మీరేం చేయాలి? మీ కాలుతోటి వాడిని ఏం చేయాలి? చితకు తొక్కాలి.
అంటే ఇది ఒక అలంకారంగా మనం యెహోషువ గ్రంథంలో చూస్తే ఆ యెహోషువ నాయకత్వంలో అనేక మంది కనాను రాజులు జయించిన తర్వాత ఒకరోజు యెహోషువ ఆ కనాను రాజులను బంధించి బయటికి తీసుకొచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ యొక్క సమాజంలో కొంతమంది పెద్దలు పిలిపించి ఇది వాళ్ళ మెడల మీద మీ కాళ్ళు పెట్టని మాట్లాడుతున్నారు. మనం యెహోషువ గ్రంథం చదివేవనుకో ఆ దృశ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఆ ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే కాల్తో తొక్కుతుంటారు. ఆల్రెడీ అపోది ఓడిపోయాడు, వాడిని మరలా క్రైస్తవుల యొక్క కాలు కింద ఏం చేస్తారంటే దేవుడు చిత్రీకరిస్తారు. అంటే దేవుడు మనతో ఉన్నంతకాలం, మనం దేవునికి లోబడ్డంత కాలం సాతాను ఎక్కడ ఉంటాడు? దేవుడు మనతో ఉన్నంత కాలం, మనము దేవునికి లోబడ్డంత కాలము సాతాను ఎక్కడ ఉంటాడు? కాళ్ళ కింద ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు మనతో ఉండడం, ఎప్పుడైతే మనం దేవునికి లోబడమో అప్పుడు సాతాను ఎక్కడ ఉంటాడు? నెత్తి మీద ఉంటాడు. అంతే. మన ఇంటికి సాతాను కాళ్ళ కింద ఉండాలా, నెత్తి మీద ఉండాలా? అది ఎవరి ప్రవర్తన మీద ఆధారపడింది? మన ప్రవర్తన మీద ఆధారపడింది. ఒకవేళ మన ప్రవర్తన సరిగా లేకుండా దేవునికి లోబడకుండా దేవుని మీద మనం తిరుగుబాటు చేసామనుకో వాడికి అవకాశం వస్తుంది. క్రీస్తు వారు అపవాదిని ఓడించినట్లు మనం కూడా అపవాదిని ఓడించాలి. మీరు చేస్తాడు ఒకసారి బొడుగులు చూడండి. అది నిన్న తల మీద కొట్టడం అనే మాట గురించి నేర్చుకున్నాం. దీన్ని ప్రోటో ఎవాంగెలియం ఎడాఫినిబుల్ అంటే తొలి సువార్త, అంటే ఈ వచ్చిన సువార్త అనేది దాగి. ఇంతకీ వైరము ఎవరెవరికి? నీకు అన్నది. అక్కడ నీకు అంటే ఎవరు? అపవాది. 2 నీ సంతానం అన్నారు. నీ సంతానం అంటే ఎవరు? అక్కడ నీ సంతానం అంటే ఎవరు? అపవాది సంతానం. అంటే అపవాది సంతానం అంటే ఎవరు? అపవాది యొక్క సంబంధులు. పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా ఎవరి సంబంధి? అపవాది సంబంధం. 3 స్త్రీకిని లేదా స్త్రీ సంతానం అన్నారు. స్త్రీ సంతానం అంటే ఎవరు? క్రీస్తు. నెక్స్ట్ తల లేదా శిరస్సు అంటే దాని అర్థం ఏంటి? తల అంటే అర్థం ఏంటి? అధికారం. అధికారం అంటే స్త్రీ సంతానం వచ్చి నీ అధికారం పెట్టుకుంటారు. అదేంటి? అపవాదికి అధికారం ఎలా వచ్చింది? మనుషులు పాపం చేయడం ద్వారా. ఇది ఈ లోకాధికారం అంటే ప్రభువు అంటే అపవాది యొక్క అధికారం. అది నేను తల మీద ఏం చేస్తాడు? కొడతాడు. ఎందుకు? అదంటే ఎవరు? పుట్టినట్లు ఆయన అన్నాడు. అది లేదా ఆయన అంటే ఎవరు? క్రీస్తు. స్త్రీ సంతానము ఆయన స్త్రీ యందు పుట్టి లేదా ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. మనము స్త్రీ పురుషుల సంతానము. ఆయన కేవలం ఎవరి సంతానము? ఆయన కేవలం స్త్రీ సంతానము. ఎందుకు ఆయన స్త్రీ సంతానంగా జన్మించాల్సి వచ్చేసింది? ఆల్రెడీ ఆయన జగత్తు పునాదికి ముందే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన వ్యక్తిగా ఆత్మగా దేవుని దగ్గర ఉన్నాడు. దేహం దాల్చాలి కాబట్టి ఆ తల్లి గర్భుడికి ప్రవేశించి స్త్రీ గర్భుడికి ప్రవేశించి ఈ భూమికి వచ్చాడు. అపవాది యొక్క అధికారాన్ని క్రీస్తు కొట్టివేశాడు. ఎప్పుడు అధికారం పోయింది వాడికి? యేసుక్రీస్తు వారి కలవరి శిలువలో చనిపోవటం వల్ల. కాబట్టి వాడి నాశనం ఎక్కడుంది? యేసుక్రీస్తు యొక్క శిలువ మరణంలో ఉంది. అంటే యేసుక్రీస్తు మరణిస్తే ఎవరు ఓడిపోతారు? అపవాది ఓడిపోతారు. అంటే అలా ముడిపెట్టిన పరమదేవుడు. లోకానికి ఆయన మరణం అసమర్థతగా కనిపించవచ్చేమో కానీ అసలు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణంలో ఒక అద్భుతమైన సంకల్పాలు, ఎన్నో ప్లాన్లు ఉన్నాయన్నమాట. ఒకటి కాదు. అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణంలో పరమదేవుడు ఎన్నో సంకల్పాలు చేశాడు. వాటి గురించి వీలైతే ఆలోచించారు. శ్రద్ధగా దేవుడికి ప్రారంభం